హాయ్ అండి. నా పేరు సురేషు. పట్టు చీర అయిపోయింది. కోసే విధానము. దీన్ని దోనిసిల్లు అంటారు. చీర అయిపోతే ఇట్లా 3 సార్లు కిందకి నేల మీద దోనికి కొడతాము. అలా కొడితే దిష్టి పోతుందని మా నమ్మకము. చీర అక్కడ వైట్ లైన్స్ ఉన్నాయి కదా! అక్కడ మేము బద్ది పెట్టింటాము కరెక్ట్‌గా. ఆ బద్ది పెట్టిన చోటు వరకు కరెక్ట్‌గా చాకు తీసుకొని చక్కగా కొయ్యాల. ఇట్లా అట్లా పక్కకు కోసినా ఆ పక్క పోగులు, ఈ పక్క పోగులు వెళ్ళిపోతాయి. కరెక్ట్‌గా ఎక్కడి నుంచి కోస్తున్నామో అక్కడి నుంచి కోయాల. చీర అయిపోయినాక ఇట్లా కోస్తాము. మళ్ళీ ఈ పక్క, ఆ పక్క వారలో కాట్లు పెడతాను. ఎందుకంటే ఆ పోగు అనేది బయటికి రాకూడదనమాట. ఈ పక్క, ఆ పక్క మూరల్లో 4 చోట్ల ఈ పక్క, ఆ పక్క కోస్తాము. ఇక్కడ పోగు తీస్తున్నా కదా! పోగు తీసి ఆ చీర మడతలనేది బయటికి రాకుండా ఆ పక్క వారు కట్టేస్తాము. అలా కట్టేస్తే చీర మడతలనేవి బయటికి రావు. మళ్ళీ పోయి ఎండబెట్టేస్తాము. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టామండి. అట్లా మాకు సపోర్ట్ చేయండి చేనేత కార్మికులకి. మీకు తెలుసు చేనేత కార్మికులు ఎంత కష్టపడతారనేసి. వేస్ట్ పోల్ కండి ఉంటుంది. ఆ వేస్ట్ పోల్ కండి అనేది చీరకట్టేకి తీసుకుంటాము. అంటే వేస్ట్ పోల్ కూడా తీసుకోవచ్చు. కండీలు ఏమైనా ఉంటే కండీలు కూడా తీసుకోవచ్చు. ఇది ఎక్కువ తీయాల. ఎక్కువ తీసి కుడిపక్క అది చీర మడతేస్తాం కదా! అప్పుడు కట్టేకి కావాలా. ఆ పోలని తీసేసినాక ఇలా గంటేసుకుంటాము. అలా గంటేసుకొని డోన్ అంటారు దీన్ని. ఆ చీర ఉంది కదా! దాన్ని డోన్ అంటారు. ఈ పక్క కుడిపక్క పోల్ వేస్ట్ పోల్ అంటూ కట్టేస్తాము. తర్వాత ఇవి మళ్ళీ మేము చీర మడతేస్తాం కదా! అప్పుడు యూజ్ అవుతాయి అనేసి ముందుగానే కట్టుకుంటాము దానిని. ఇంతేనండి చీర కోసే విధానం. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.